రెండవ ప్రవాసం. ఈ ప్రవాసం కోసం పాండవులు తమ తల్లి కుంతిని విదూర దగ్గర హస్తినాపూర్ వద్ద ఉంచారు. వారు అడవులలో నివసించారు. పవిత్ర స్థలాలను సందర్శించారు. ఈ సమయంలో ధర్మరాజు అర్జునుడిని ఖగోళ ఆయుధాల అన్వేషణలో స్వర్గానికి వెళ్లమని కోరాడు. ఎందుకంటే ఇప్పుడు వారి రాజ్యం ప్రవాసం తరువాత శాంతియుతంగా తమకు తిరిగి రాదని, మరియు వారు దానికోసం పోరాడవలసి ఉంటుందని స్పష్టమైంది. అర్జునుడు ధర్మరాజు చెప్పినట్టు వెళ్లాడు, మరియు అతను దేవతల నుండి అనేక దైవిక ఆయుధాల పద్ధతులను నేర్చుకోవడమే కాక గాంధర్వుల నుండి పాడటం మరియు నృత్యం చేయడం కూడా నేర్చుకున్నాడు. 12 సంవత్సరాల తరువాత పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ 1 సంవత్సరం కాలంలో వారు విరాట రాజ్యంలో నివసించారు. ధర్మరాజు రాజు సలహాదారుగా ఉద్యోగం తీసుకున్నాడు. భీమ్ రాజ వంటశాలలలో పనిచేశాడు. అర్జునుడు నపుంసకుడిగా మారి ప్యాలెస్ కన్యలకు పాడటం ఇంకా నృత్యం ఎలా చేయాలో నేర్పించాడు. కవలలు రాజలాయం వద్ద పనిచేశారు, మరియు ద్రౌపది రాణికి పనిమనిషి అయ్యారు. అజ్ఞాత కాలం చివరిలో అలా విరాట రాజు తన కుమార్తెను అర్జునుని వివాహం చేసుకోమన్నాడు. కాని అతను గత సంవత్సరం ఆమె నృత్య ఉపాధ్యాయునిగా ఉన్నాడు మరియు విద్యార్థులు పిల్లలతో సమానం కాబట్టి తన కొడుకు అభిమాన్యుడితో యువరాణి ఉత్తర వివాహం చేశారు. ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాండవ మిత్రులు యుద్ధ వ్యూహాన్ని రూపొందించడానికి గుమిగూడారు. ఇంతలో ఇంద్రప్రస్థను తిరిగి కోరడానికి దూతలు హస్తినాపూర్కు పంపబడ్డారు. కాని మిషన్లు విఫలమయ్యాయి. కృష్ణ స్వయంగా శాంతి కార్యకలాపాలకు వెళ్లి విఫలమయ్యాడు. శాంతి మిషన్లు ప్రతిపాదించిన 5 గ్రామాలను విడదీయండి, సూది బిందువుతో కప్పబడినంత భూమిని ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. కౌరవులు కూడా తమ మిత్రులను తమ చుట్టూ గుమిగూడారు, మరియు పాండవ కవలల మామయ్య, పాండవ మిత్రుడిని కూడా మోసపూరితంగా విడదీశారు. యుద్ధం అనివార్యమైంది.